వనజ గారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. నీకు కూడా అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ఆడ ప్రేక్షకులందరికీ, లేడీస్ కి, ఎస్పెషల్లీ విమెన్కే. విమెన్. ఎస్, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం మనం విమెన్స్ డే. రైట్. చక్కగా రకరకాల కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నాం. అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. అంతేనండి, విమెన్ పవర్ అంతే. మరి ఈ సంవత్సరం మీరేం చేయబోతున్నారు? విమెన్ కి ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు సుమన్ టీవీ ద్వారా? ఈ సంవత్సరం నుంచి చెప్పాలంటే జయ గారు, అంటే యాక్చువల్గా నా గురించి పర్సనల్ గా తీసుకుంటే గనక నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను కొన్ని ఇయర్స్, ఒక 5-6 years లో. అవన్నీ ఎవ్రీ ఇయర్ ఇస్ అ లెర్నింగ్ నాకు. ఓకే, అది ఆ 5 years నన్ను ఒక డిఫరెంట్ పర్సన్ని చేసింది, ఎక్కువగా స్ట్రాంగ్గా చేసింది నన్ను. అంటే మనుషుల్ని నేను చూసే విధానం మారిందా వనజ గారు? ఖచ్చితంగా అండి, డెఫినెట్గా. అంటే నా పర్సెప్షన్, అంటే ఒకళ్ళ మీద ఒకరిని చూడగానే మనకు జనరల్గా మనం ఈ తప్పు చేస్తాం, ఒకరిని చూడగానే వాళ్ళ మీద ఒకలాంటి ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం కదా. ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ నౌ. నేను అట్లాంటి ఒపీనియన్ ఎవరి మీద ఫామ్ చేసుకోను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళు ఒకలాగా బిహేవ్ చేయడానికి, వాళ్ళు ఒకలాగా కనపడడానికి దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. నేను లైవ్ ఎగ్జాంపుల్ దానికి. అంటే మన దాకా వస్తేనే కానీ మనకు తెలియదు అంటారు కదా. అవునండి, ఓకే. ఇంతకు ముందు కూడా చేసేదాన్ని కాదు. ఆ 1-2% ఏదైతే ఉందో అది కూడా మార్చుకోవాలని నా ఫస్ట్. సూపర్, ఎక్సలెంట్. లేడీస్ కి, ఆడవాళ్ళకి నా ఫస్ట్ సజెషన్ అది. మనం ఒకరిని జడ్జ్ చేయడం కానీ, అది ఎవరన్నా కానీ, అది మన అత్తగారే అవ్వనివ్వండి, హస్బెండే కానివ్వండి, కొలీగ్సే కావచ్చు, ఎవరన్నా కానీ, వాళ్ళని జడ్జ్ చేసే ముందు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారన్న ఒక క్లారిటీ తీసుకోవడం ఫస్ట్ థింగ్ అండి. ఎందుకు ఈ టాపిక్ తో స్టార్ట్ చేశానంటే, ఇప్పుడు చూస్తే బిహేవియర్ ఇష్యూస్ వల్ల మనం ఎక్కువ డిప్రెషన్ కి లోన్ అవుతున్నాము, డిస్టర్బ్ అయిపోతున్నాం. కాబట్టి అది ఫస్ట్ థింగ్. చూసారా, మీ ప్రొఫెషన్ కి దగ్గరగానే వెళ్ళిపోతున్నారు. అది ఫస్ట్. ఓకే అండి. సో అది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అది చేంజ్ చేసుకున్నాను, చాలా మట్టుకు నేను చేంజ్ చేసేసుకున్నాను. సో నా నుంచి మీకు కూడా, అంటే దట్ విల్ బెనిఫిట్, మనకు చాలా హెల్ప్ అవుతుంది అలాంటి ఆలోచన. అవునండి, అవునవును. ఫస్ట్ మనం పీస్ఫుల్ గా ఉంటాం, ఇంకొకరి గురించి ఆలోచించినప్పుడు 100% అండి ఫార్వర్డ్ గా ఆలోచించగలుగుతాం. అవును. అదే ఇంకొక పర్సన్ గురించి ఆలోచిస్తున్నంతసేపు వెనకే ఉంటాం, అంతే, ముందుకు చూడలేకపోతాం. ఎగ్జాక్ట్లీ, 100% మీతో ఏకీభవిస్తానండి ఈ విషయానికి. అది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ మనకు కావాల్సిన ఆడవాళ్ళు మన ఇంటికంటే ఫ్రంట్ వీల్ అంటారు కదా. అవును, ముందు చక్రమే మనం. అవునండి, లేడీస్ కదా. ఎంత జాబ్ చేసినా, ఆడవాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, పిల్లలు లేవగానే ఫస్ట్ అడిగేది అమ్మ. అవునండి. మీ అత్తగారు గాని, అమ్మగారు గాని, హస్బెండ్ గాని ఫస్ట్ లెగిసి వాళ్ళు చూడాలనుకున్నది ఆ లేడీ ఆఫ్ ద హౌస్. అవును కదా. ఆ లేడీ ఆఫ్ ద హౌస్ ఎలా హెల్దీగా ఉండాలి. ఓకే, అంటే ఆ నీరసంగా ఉండి మీరు లెగిస్తే మీ పనులన్నీ అలాగే వెనకబడిపోతాయి. రోజంతా మూడ్ ఆఫ్ లో ఉంటుంది, ఇల్లే మూడ్ ఆఫ్ అయిపోయినట్లు. మీతోటే కదా ప్రతిదీ మిమ్మల్ని బేస్ చేసుకుని ఉంటుంది. మీరు ఎంతైతే పాజిటివ్ ఆరాని ఇంట్లో స్ప్రెడ్ చేస్తున్నారో, మీరు ఎంత నవ్వుకుంటూ లెగిస్తే మీ ఇల్లు అంతా బాగా నవ్వుకుంటూ ఉంటుంది. మీరు ఎంత కోపంగా లెగిస్తారో అంతే కోపంగా, అంతే ఇరిటేటింగ్ గా మిగతా మెంబర్స్ కూడా ఉంటారు. సో మీరు అంటే అనొచ్చు, మాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకొని ఎందుకు చిరాగ్గా లేకూడదు, మాకేం హ్యాపీనెస్ మీకుంటే తెలుస్తుంది అనే ప్రశ్న వచ్చేస్తుంది. కానీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఆ మార్నింగ్ లేచేటప్పుడు కాస్త యాక్టివ్గా లేచి, ఎందుకంటే నేను చేసే కోర్సెస్లో కానివ్వండి, వీటిలో మాకు కౌన్సిలింగ్స్లో వాటిలో అన్నిట్లో మాకు చెప్పారు ఏంటంటే, మీకు జరిగిన బెస్ట్ థింగ్ గుర్తు తెచ్చుకొని మార్నింగ్ లేవండి. నిద్ర పాజిటివ్ థింగ్ ని, మీకు మీ లైఫ్ లో పాజిటివ్స్ ఉంటే నెగటివ్స్ ఎన్నో జరుగుతాయి కదా. మంచివి 10, చెడ్డవో 10, 20 పోనీ. ఓకే, ఆ 10 అనుకుంటూ లేచినప్పుడు మనకి అబ్బా నాకు సొంత ఇల్లు ఉన్నది, ఓకే, నాకు ఇంత గుడ్ హెల్త్ ఉన్నది, అవన్నీ అఫ్ కోర్స్ తర్వాత ఫాలోడ్ బై లేనివన్నీ ఆలోచించవచ్చు. కాకపోతే అలా లేచినప్పుడు అట్లీస్ట్ ఒక 5% మనకి మూడ్ స్వింగ్స్ లేకుండా లేవడం ఒకటి ఫస్ట్ థింగ్, అది అలవాటు చేసుకోవాలి. సూపర్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, మనం ఫస్ట్ ఆడవాళ్ళు చాలా మంది సాక్రిఫైస్ మోడ్ లో ఉంటారు, త్యాగం. నేను లెగిస్తే ఫస్ట్ గబగబా అన్ని చేసేస్తాను, పిల్లలకి, మా హస్బెండ్ కి, ఇంట్లో వాళ్ళందరికీ చేసి తర్వాత ఎప్పుడో బ్రష్ చేసుకొని నేను తర్వాత ఏదో తింటాను. అలా చేయొద్దు. మీరు లేవగానే ఫస్ట్ మీ గురించి, అది సెల్ఫిష్నెస్సే కాదు, మీ ఇల్లు నడవాలి అంటే ఈ బండి నడవాలి.
ఈ బండి నడవాలంటే మనం హెల్తీగా ఉండాలి కదా. హెల్తీగా ఉండాలి. హెల్త్ ఎలా వస్తుంది నిజంగానే అంటే నేను కంప్లీట్ గా న్యూట్రిషన్ ఫోకస్ చేసి ఇప్పుడు మాట్లాడేది మాత్రం మీరు ఏది ఉంటే అది ఫస్ట్ తినండి. మీరు స్నానం చేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడం ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్. అవ్వగానే ఫస్ట్ పిల్లలు తిన్నాక నేను 10:30కి తింటాను కాదు. ఫస్ట్ అక్కడ ఒక గ్లాస్ పాలు ఉన్నాయా, కొంచెం నట్స్ ఉన్నాయా, ఒక అరటిపండు ఉందా, ఒక యాపిల్ ఉందా, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా ఉండనివ్వండి. రాత్రి చేసిన చపాతీ ఉందా, చక్కగా ఒక కాఫీలోనో పాలల్లో ముంచుకుని మన అలవాటు ఇండియాలో దాని సిగ్గుపడాల్సింది ఏమీ లేదండి. అస్సలు చాలా టేస్టీగా ఉంటది. ఏది అవైలబుల్ గా ఉంటే ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఓకే అది తీసుకొని పెట్టుకోండి. మీ ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉండాలి అంటే మీ ఇంట్లో యాజ్ ఎ మదర్, యాజ్ ఎ లేడీ ఇంట్లో అన్నెసెసరీ జంక్ ఫుడ్స్ తెచ్చి ఫిల్అప్ చేయకండి. నెక్స్ట్ పాయింట్ సూపర్. ఓకే, ఆకలి వేసినప్పుడు వాళ్ళకి తినడానికి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే దొరకాలి. ఒక ఫ్రూటో, ఒక నట్టో, లేకపోతే అమ్మ చేసిన సున్నుండో, అమ్మ చేసిన పల్లి పట్టీలో అలాంటివే దొరకాలి తప్పిస్తే జంక్ ఫుడ్ దొరకదు. కూల్ డ్రింక్స్ లేకుండా ఫస్ట్ తీసేసుకోండి. ఇయర్ నుంచి మీరు చేయాల్సింది అంటే విమెన్స్ డే అంటే విమెన్ పవర్. ఆడవాళ్ళు ఏమేమి చేయగలుగుతారు, మీరు ఎంత పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేయగలుగుతారు, మీ ఇంటిని ఎంత హెల్దీగా ఉంచగలుగుతారు, మీరు ఎంత బాగా మిగతావన్నీ మేనేజ్ చేసుకోగలుగుతారు అంటే మల్టీ టాస్కింగ్ చేసేది ఆడవాళ్ళు ఒకళ్ళే కదా. అవునండి. సో ఇది ఒక నెక్స్ట్ మీ ఇంటిల్లి పాది హెల్దీగా ఉండాలంటే మీరు చేయాల్సింది ఫస్ట్ నో టు జంక్ ఫుడ్స్ అనమాట. రైట్. ఓకే, అలా చేసి దాని తర్వాత మీరు ఏదైతే మనకు ఉంటుంది అనమాట ఆఫీస్ స్ట్రెస్ మేనేజ్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఓకే, మీరు ఎంత అంటే చాలా మంది ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఇంతసేపు జాబ్ చేస్తేనే నన్ను రికగ్నైజ్ చేస్తారు, ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉంటారు ఆఫీసెస్ లో వర్క్ చేసే ఆడవాళ్ళు కదా. అమ్మో నేను 9 o'clock వచ్చి 6 o'clock వెళ్ళిపోతే నన్ను ఏమని అంటారా అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటది. అవును. ఓకే, నేను యాక్చువల్ గా నేను కార్పొరేట్స్ లో జాబ్ చేసేటప్పుడు అట్లాంటివి చూసేదాన్ని. ఓకే, కాకపోతే నేను 9:30కి వెళ్ళి 6:30కి కమ్ వాటమే బయటకు వచ్చేసేదాన్ని. ఓకే, ఎవరైనా ఏమన్నా అనుకో నాకు అనవసరం, ఎందుకంటే ఇక్కడ నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా టైం నాకు ఇంపార్టెంట్. అట్లా అని పని వదిలే సమస్య లేదండి. దాంట్లో క్వాలిటీ చూపించగలుగుతాం. క్వాలిటీ వర్క్. అనవసరంగా అన్నెసెసరీ గాసిప్స్, అన్నెసెసరీ స్ట్రెస్, వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చడం చేయకుండా మీకున్న 8.5 hours 9 hours ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకొని టైంకి ఇంటికి వచ్చేస్తే ఏంటంటే ఎవరోనో ఏదో అంటారోనో లేకపోతే ఇంకొకటి కాదు, ఎందుకంటే మీ టైం మీకు ఉంటుంది. మీరు హెల్తీగా ఉండడానికి ఆ టైం మీకు అవసరం. తొందరగా ఇంటికి రావడం కూడా అవసరమే. ఎంతసేపు లేట్గా ఉన్నా మళ్ళీ ఇయర్ అండ్ రాగానే అరే నేను ఇంత స్ట్రెచ్ చేసినా నాకు ఇంతే వచ్చిందని ఒక ఫీలింగ్ లేకుండా మీరు 8-9 hours ఎంత పని చేయగలుగుతా అంత చేసి కంటిన్యూస్ కదా ప్రొడక్టివ్ క్వాలిటీ వర్క్ లిమిటెడ్ టైంలో. అసలు ఒక అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఆఫీసెస్ 9 hours ఉంటుంది కదండి, అందులో 9 hours లో ప్రొడక్టివ్ టైం 3.5-4 hours. మిగతా 4 hours వాళ్ళ మిగతా అన్ని ఉంటాయి, మీటింగ్, డిస్కషన్స్, లంచ్ ఇవన్నీ ఉంటాయి. సో మీకున్న 4-5 hours ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళగా ఇంటికి వచ్చేసేయండి. మీ బాడీకి రెస్ట్ కావాలన్నప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే, ఫ్రీక్వెంట్ గా చెకప్స్. ఓకే, ఇప్పుడున్న ఇష్యూస్ ఏంటి ఆడవాళ్ళకి వచ్చేవి ఎక్కువగా క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, లేకపోతే వాళ్ళకి ఎనీ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవ్రీ 6 months ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఐ చెకప్ ఇంపార్టెంట్. కన్నులో ఏదో ఇరిటేషన్ వస్తుంది కొన్ని రోజులు పైకి చూసుకుందాంలే కాదు, నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా లంప్స్ ఉన్నా ఏమున్నా ఫస్ట్ మీరు వెళ్ళి మీ హెల్త్ ఇంపార్టెంట్. మీకు ఎవ్రీ 6 monthsకి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటారా, ఏం చేయించుకుంటారో అది చాలా చాలా అవసరం. ఇది మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి హెల్త్. ఫ్రీక్వెంట్గా ఒకరోజు బ్రేక్ తీసుకోవాలి, హాలిడేకి వెళ్ళాలి. మామూలుగా మనకి ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు మనకు ఒక రోజు లీవ్ కావాలంటే బాస్ ఫోన్ చేసి నాకు తలనొప్పి వస్తుంది, నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్తాము. కాకపోతే నాకు ఈరోజు ఆఫీస్కి వచ్చే మూడ్ లేదు, నేను రానని చెప్పలేము చాలా మంది. అవును కదా, అలా రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి. ఉండాలి. సో నేను ఆ ప్రాక్టీస్ అలవాటు చేసుకున్నాను. నాకు మూడ్ లేదు, నేను ఈరోజు నాకు ఆఫీస్కి రావాలని లేదు, నాకు పని చేయాలని లేదు. ఓకే, అట్లాంటివి అలవాటు చేయాలి, ఆ కల్చర్ అలవాటు చేసేయండి మీరు. నిజం చెప్పనండి, మన సుమన్ గారు మరి బహుశా అందరు ఎంప్లాయీస్ తో అంటారో ఎలా మాట్లాడతారో నాకు తెలియదు, కానీ నాతో మాత్రం చెప్తారు 2 monthsకి ఒకసారి బయటికి వెళ్ళాలి చేయాలి, కొంచెం రిలాక్స్ అవుతారు. డెఫినెట్ గా వెళ్ళాలి. ఎప్పుడు ఆఫీస్ అయినా ఎప్పుడు వర్క్ అయినా
పదే పదే చెప్తూ ఉంటారండి అవును అవును మా బాస్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ అగ్రీ విత్ హిమ్. ఎందుకంటే అది అవసరం అండి, ఆ బ్రేక్ అవసరం. ఎక్కడికో ఒక దగ్గర, ఎవరో ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళిపోండి అని చెప్తారు. అవును, ఫ్యామిలీనో లేకపోతే Friends. అలోన్ టైం కావాలి అంటే ఆ పీస్ఫుల్ గా ఒక టైం మీకంటూ ఒక హాఫ్ అన్ అవర్, రోజులో ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మీరు అంతా చేస్తారు, ఇంట్లో ఉంటారు, మీరు ప్రతి పని చేసుకుంటారు. కాకపోతే మీకోసం ఒక 45 minutes పీస్ఫుల్ గా ఉండే టైం, ఒక కప్ ఆఫ్ కాఫీ పట్టుకుంటారు, అక్కడ ఓపెన్ లా మ్యూజిక్ వింటారా, గార్డెన్ లో కూర్చుంటారా, ఎవరు లేని ప్లేస్ లో కూర్చుంటారా, కూర్చుని బట్ ఒక్కసారి మిమ్మల్ని మీకు జరిగే మంచి పనులు అన్నీ ఒకసారి మెమరైజ్ చేసుకోవడం చాలా అవసరం. అండ్ ఎక్సర్సైజ్, యోగా, హాఫ్ అన్ అవర్, 25 minutes to హాఫ్ అన్ అవర్, అంతకు మించి ఏం అవసరం లేదు. మీరు అన్నీ చేస్తూ ఉంటే అంత టైము మీకు చాలా చాలా అవసరం. దాంతోపాటు మీ ఇంటేక్ ఏదైతే ఉందో, అంటే ఒక రొటీన్ ఉంటుంది కదా మనకి, దినచర్య ఏదైతే ఉంటుందో, మార్నింగ్ లేవడం, కాస్త ఆయిల్ మసాజ్ చేసుకోవడం, హెయిర్ నరిష్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడం, ఎక్కువగా వాటర్ తాగడము, హైడ్రేటెడ్గా ఉంచుకోవడం మిమ్మల్ని మీరు, రాత్రి తొందరగా పడుకోవడం, మార్నింగ్ త్వరగా లేవటం, ఇది ఒక రొటీన్, ఒక ఫిక్స్డ్ రొటీన్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఉమెన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరికీ తెలుసు, కాకపోతే మనం ప్రాక్టీస్ లో పెట్టడానికి కాస్త టైం పడుతుంది. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కావాలి, మనం హెల్దీగా ఉండాలి, మన ఇయర్ అంతా బాగా పని చేసుకోవాలి, హెల్దీగా ఉండాలి. ఇలాంటి విమెన్స్ డేలు ఎన్నో జరుపుకోవాలి. సో మీ అవసరం మీ ఫ్యామిలీకి ఉంది కాబట్టి ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వకుంటూ ముందుకు. కానీ చూడండి వనజ గారు, నేను మిమ్మల్ని అడిగేసరికి మొత్తం మీ సర్కిల్లోనే, అంటే మీరు దేంట్లో అయితే స్పెషలిస్ట్ ఆ వింగ్స్ అన్ని చెప్పేశారండి. మార్చుకోవాల్సినవి విమెన్ అంటే ఏం చెప్తారు? ఇందాక చెప్పినట్టు మనం చిన్నదానికి పెద్దదానికి ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాము. చిన్నగా స్ట్రెస్ రాగానే పెద్దగా హడావిడి పడిపోయేటప్పటికి ఏమవుతుందంటే అది మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. అవునండి, అవును. సో అదొక్కటే మార్చుకోవడం అంతేనండి. అండ్ అనవసరంగా వేరే వాళ్ళ విషయాలలో తలదూరు పోవడమే బెటర్. వాళ్ళకి ఇంట్లో ఏమవుతుంది, వీళ్ళ ఇంట్లో ఏమవుతుంది, వాళ్ళ లైఫ్లో ఏమవుతుంది, వీళ్ళ లైఫ్ ఏమవుతుంది, ఎంత తక్కువగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటే అంత మంచిది మనకి. సోషల్ మీడియాకి దూరంగా చాలా అంటే లిమిట్ చేసేసుకోవడం బెటర్ కదండి. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది, ఎందుకండి వాళ్ళని పర్సనల్ కూడా షేర్ చేసేసుకుంటున్నామండి. సో అంతా మన ఫ్యామిలీ మనము అంటే కొంచెం పర్సనల్ స్పేస్ ఉంచాలి. ఉంచితేనే చాలా అందరికీ మంచిదండి. ఓకే, 100%. కొన్ని విషయాలు ఉంటాయి బయటకు వెళ్ళకూడనివే ఉంటాయి, మన సీక్రెట్స్ మన దగ్గర. ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం మనం. సో అవి మాత్రం మన వరకే ఉంచుకోండి. ఏవైతే షేర్ చేయాలో అవి మాత్రమే చేయండి. ప్రతి దగ్గర వెళ్ళి మన ప్రాబ్లం చెప్పుకుంటే జనరల్ గా మనకి ఏమవుతుందంటే, ఆఫీసెస్ లో కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నలుగురిని పిలిచి డిస్కస్ చేసేస్తా ఉంటారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న స్ట్రాంగ్ ఉమెన్ కంటే కూడా మీలో ఉన్న వీక్ ఉమెన్ బయటపడుతుంది. అక్కడ మీలో ఉన్న వీక్నెసెస్ మీద చాలా మంది అడ్వాంటేజ్ తీసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. అవునండి. సో మీ కలీగ్స్ ఆర్ ఆల్వేస్ కలీగ్స్ అనమాట. మీకు సొంతంగా షేర్ చేసుకోవాలంటే ఈ సిస్టర్, మదర్, వీళ్ళతో షేర్ మన ఫ్యామిలీ కదా. బయట వాళ్ళతో మనం ఎంత ఎక్కువగా మన పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకుంటే మన మీద వాళ్ళకున్న రెస్పెక్ట్ నిజంగా అండి తగ్గిపోతుంది. అంటే మనం చూసే విధానం కూడా మారిపోతుంది అనమాట. వీళ్ళకే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, మనం ఏం చెప్తాంలే అన్న ఒక సాఫ్ట్ కార్నర్ అనొచ్చు, లేకపోతే ఒకలాంటి ఈఎంఐ వీక్ అన్న ఒక ఇది. సో అవి షేర్ చేసుకోకపోవడమే బెటర్. సో దిస్ ఇస్ మై. సో ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఓకే, హెల్త్ పరంగా చెప్పారు వనజ గారు. ఇంకా అండి, మన సాంప్రదాయం, మన ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అవి వదిలేస్తున్నాం కదా. ఇప్పుడు నేను వేదిక్ న్యూట్రిషన్ కానివ్వండి, నేను ప్రమోట్ చేసేది ఏన్షియంట్ ఇండియన్ హ్యాబిట్స్, మన ఇండియన్ హ్యాబిట్స్. అందులో భాగంగా స్పిరిచువాలిటీ. చాలా మంది మూఢనమ్మకాలు, ఇదేంటి జనరేషన్ మారుతున్న కొద్దీ మీరు మారాలి అంటారు. కాకపోతే అన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని మన సాంప్రదాయాలు మన పిల్లలకి, ఎందుకంటే అవి మంచిని చెప్తున్నాయి. మనం చదువుకునే పురాణాలు కానీ, రామాయణం, భారతం, భాగవతం, ఇందులో ఒక మంచి, ప్రతి దాంట్లో ఒక మోరల్ ఉంటుంది కదా. అవునండి. ఓకే. అండ్ మనం చేసే ప్రతి పూజలో నిత్య దీపారాధన, దీపానికి ఇండికేషన్ ఏంటి? వెలుగు ఇస్తుంది దీపం. సో ఆ లేడీ ఎవరైతే ఇంట్లో అమ్మ వైఫ్ ఉన్నదో ఆవిడ రోజు దీపారాధన, ఆవిడతో పాటు పిల్లలు, అంటే గంటలు గంటలు ఏం కూర్చోక్కర్లేదు. కాకపోతే మనం ఎప్పుడైతే ఆ స్పిరిచువాలిటీని మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటామో, పాపం భీతి అంటాం కదా, పాప భీతి, మనం తప్పు చేయకుండా మనది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేయమో మనం తప్పులు చేయడానికి కూడా ఏం వెనకాడం. కానీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అవునండి. ఆ చిన్న చిన్న స్పిరిచువల్ ప్రాక్టీసెస్
పొద్దున్న లేవగానే నవ్వుకుంటూ లేవడము, మీ ఇల్లు చక్కగా నీట్గా ఉంచుకోవడము. ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనకు అంత, అంటే మనం అనుకోవచ్చు కదా ఎక్కడ పడితే అక్కడ, అంటే వాస్తు ప్రకారం ఈ మూల డంప్ చేయొద్దు అని చెప్తారు. కాకపోతే వాస్తు కంటే కూడా ఏంటంటే మనం ఎప్పుడైనా అక్కడ ఇక్కడ అవి ఇవి డంప్ చేసి పెట్టేస్తే మనకు ఒకలాంటి ఇంట్లో ఒకలాంటి బ్యాడ్ స్మెల్ రావడము అట్లాంటివన్నీ ఉంటాయి. సో మీ ఇంటిని ఎంత శుభ్రంగా, ఇంటిని చూసి ఇల్లాలని చూసాను చూడంటారు కదా. సో మీ ఇంటిని ఎంత నీట్గా ఉంచుతారు అంటే మనం యాజ్ ఎ మదర్ మనం ఏమైతే ప్రాక్టీస్ చేసుకుంటున్నామో మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అవునండి. మనం చెత్త ఉంచితే పిల్లలు కూడా చెత్త చేస్తారు. మనం ఏవైతే వాళ్ళకి అలవాటు చేస్తామో వాళ్ళు అదే అలవాటు చేసుకుంటారు. మనం టేబుల్ కల్చర్ అలవాటు చేస్తే టేబుల్ కల్చర్, కింద కూర్చొని అలవాటు చేస్తే మంచి మాట అలవాటు చేస్తే మంచి మాట, చెడు మాట అలవాటు చేస్తే. సో ఆ స్పిరిచువల్ లైన్ లో కూడా కాస్త మనం ఉండడం, ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ మెడిటేషన్, పూజ, యోగా సంథింగ్ అది అలా దేవుడికి కనెక్ట్ అవ్వడం చాలా చాలా అవసరం. మీ హెల్త్ కి మంచిది. చక్రా క్లీనింగ్ అవుతుంది. ఇందులో కూడా ఒకవేళ హెల్త్ చూసుకోవాలనుకుంటే పూజ వల్ల కానీ మెడిటేషన్ వల్ల మన బాడీలో ఉన్న 7 చక్రాస్ క్లీన్ అవుతాయి. సో ఆ చక్రాస్ ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటుందో, మీ క్రౌన్ చక్ర బాగుంటే మీకు మైగ్రేన్స్ రావు, మీ థ్రోట్ చక్ర బాగుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావు, హార్ట్ చక్ర బాగుంటే హార్ట్ రిలేటెడ్ డిజీజ్ రావు. సో ఇట్లా మీ చక్ర క్లెన్స్ గా ఉండాలి, మీరు హెల్తీగా ఉండాలంటే ఇందులో కూడా మీరు కాస్త స్పిరిచువాలిటీని తీసుకుంటే మీ చక్రాస్ అంతా పాజిటివ్ ఆరాని ఇస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే. సేమ్ టు యూ అండి.